బయలుపరచబడిన ప్రకటన కార్యక్రమంలో రెవల్యూషన్ 20ని చూస్తున్నాం. కన్క్లూషన్‌లో మరో కన్క్లూషన్. ఈరోజు కార్యక్రమానికి బ్రదర్ జగన్ వచ్చి ఉన్నారు. ఆయనకి స్వాగతం పలుకుతూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. బ్రదర్ జగన్, ప్రైజ్ వెల్కమ్ ద టు ద లార్డ్. ప్రోగ్రామ్. రీసెంట్‌గా ఒక అంకుల్ గారిని మీట్ చేశాను. ఆయన అన్నారు 1970 బ్యాచ్ ఆయన గారు. ఆ బ్యాచ్‌లోని రీయూనియన్ 50 ఏళ్ల తర్వాత మీట్ చేస్తున్నారు. దాని ఉద్దేశ్యం ఏంటని చూస్తే ఫినిషింగ్ వెల్. అదే అంశం, దానికొక స్పీకర్‌ని ఫిక్స్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆ అంశాన్ని గమనిస్తే విత్ ఫినిషింగ్ వెల్, మనం కూడా కన్క్లూషన్‌లో ఒక ఫినిషింగ్ అనే థాట్‌లోనే ఉన్నాం. ఆ ఫినిషింగ్ వెల్ అనేది ప్రారంభించేది కరెక్ట్‌గానే ప్రారంభించాం. అయితే అందరూ కరెక్ట్‌గా ఫినిష్ చేస్తున్నారా అనే ప్రశ్న వస్తుంది. దీన్ని మీరెలా చూస్తారు? అది అంటే మీరు అంకుల్ అని చెప్పారు. మనకు పౌలు చెప్పించాడు. మంచి పోరాటం పోరాడాను, పరుగును కడముట్టించాను. ముగించాను. ముగించాను, విశ్వాసం కొనసాగించినవాడు ముగించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆదియు అంతమునైనవాడు. మనకు ఆ ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్. మన యొక్క ముగింపు ఏ విధంగా ఉందో దాన్ని బట్టియే మన యొక్క జీవితం, మన కార్యం ఏ విధంగా ఉందో చెప్పగలం. అంటే ఈరోజు మీరు సక్సెస్ఫుల్గా ఉండొచ్చు, ఫినిషింగ్ ఫెయిల్యూర్గా ఉండొచ్చు. ఈరోజు ఫెయిల్యూర్గా ఉండొచ్చు, మీ ఫినిషింగ్లో సక్సెస్ కావచ్చు. మీరు అనేకసార్లు అథ్లెట్స్ పరిగెత్తేప్పుడు చూడొచ్చు. మెరథాన్లో పరిగెత్తేప్పుడు ఆరంభములో స్లోగా పరిగెత్తుంటాడు. స్లోగా వెళ్ళేవాడు ఒక పీరియడ్లో ఓవర్కమ్ చేసి ఫినిషింగ్లో ముందుకొస్తాడు. స్పీడ్‌గా లాస్ట్ ల్యాప్ అవును. బెస్ట్ ల్యాప్‌గా ఉంటుంది. క్రికెట్లో చెప్తారు, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ అట్ ఎనీ టైమ్ అంటారు. చివరి 2 బాల్లో కూడా మ్యాచ్ మారిపోవచ్చు. క్యాచ్ అది మార్చి వేస్తుంది. ఆ ఫినిషింగే ఎంతో ఇంపార్టెంట్ అని చూడండి. అదేవిధంగా అన్నిటికీ ఉంది. ఇప్పుడు మనం చూసే కంక్లూషన్ కూడా దాని ఆధారంగా ఉంటుంది. ఈ టోటల్ బైబిల్ సినారియోలో దేవుడు ఆరంభించిన ఈ గొప్పదైన 7,000 సంవత్సరాల ప్రాజెక్ట్ అనుకోండి మన భాషలో చెప్పాలంటే. ఈ 7,000 సంవత్సరాల ప్రాజెక్ట్ ఎలా ముగించబోతున్నాడు? ఒక డ్రామా 2:30 గంటలు ఆడుతుంది. ఆ కాలంలో ఉదయం ఆరంభమే సాయంకాలం ముగిస్తుందంటారు. కానీ ఇది ఒక 7,000 సంవత్సరాల యొక్క స్క్రీన్ ప్లే. ఇది అక్కడక్కడ అన్ని క్యారెక్టర్స్ మిక్స్ చేసి మోర్ దెన్ ఎన్ని వేల క్యారెక్టర్స్ అని తెలీదు. ప్రస్తుతం 800 క్యారెక్టర్స్ పనిచేస్తున్నాయి. ఇకను ఎన్ని వేల క్యారెక్టర్స్ అని మనకు తెలీదు. ఇవన్నీ చేరి ఒక స్క్రిప్ట్గా చేశారు. దీనికొచ్చి ఒక 40 స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు. వీరందరూ 39 స్క్రిప్ట్ రైటర్సు. వీరందరినీ పెట్టుకుని ఒక డైరెక్టర్. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఒక జైజాంటిక్ ఫిలిం ఇది. హ్మ్. వీటి యొక్క సమకూర్పు, దీని యొక్క ఎండింగే చాలా ఇంపార్టెంట్. ఎండ్ మరి బాగోకపోతే అదిక మరి దేనికి? సాధారణంగా మన యొక్క మనిషి స్వభావం ఎలాగంటే ముగింపులో ఒక సంతోషమైన ముగింపు ఉండాలనుకుంటారు. క్లైమాక్స్. ట్రాజెడీ అయిన ముగింపు ఉంటుంది. అది కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది. అయితే మనుషులు అది ఇష్టపడరు. అది చూడటానికి బాగుంటుంది. మనుషులు ఏది ఇష్టపడతారంటే బయటకొచ్చేప్పుడు, అలా నెమ్మదిగా వచ్చేప్పుడు, మీరొక పెళ్లికే వెళ్ళొస్తున్నారు. వచ్చేప్పుడు కాస్త తిని ముగించి మంచి భోజనం తిని అలా బయటకొచ్చేప్పుడు సంతోషంగా ఉంటుంది కదా. ఆ విధంగానే. సో ఎండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అవును. ఈ రెవల్యూషన్ చాప్టర్ 20 రియల్ కన్క్లూషన్ అనేలా ఉంది. ఆ తర్వాత 21, 22 కూడా ఉన్నాయి. కానీ ఈ 20ని ఫోకస్ చేసి అనేక ఎపిసోడ్స్‌గా మనం చూస్తూనే ఉన్నాం. ఈ 20నే ముఖ్యమైన చాప్టర్ అని చెప్పడానికి మెయిన్ కారణం ఈరోజు మనం దేని గురించి చూడబోతున్నాం? ఈరోజొచ్చి మనం ఆ ఎండు గురించి మాట్లాడాం కదా. నిజంగానే ఎండు చూడబోతున్నాం. అబౌట్ జడ్జిమెంట్. రైట్. దీనితో ఆల్మోస్ట్ అన్నీ ఎండ్. అలాగైతే 21, 22 ఏమి లేదా అంటే ఇటర్నల్ లైఫ్. ఇటర్నిటీ లోపలికెళ్తున్నాం. అంటే టైం నుండి టైమ్లెస్లోనికి వెళ్తున్నాం. వీ స్టార్టెడ్ విత్ టైమ్లెస్ వరల్డ్. అంటే దేవుడొచ్చి ఆదిలో అన్నప్పుడు అది ఒక టైంగా చెప్తాం కదా. అంతకుముందు ఆయన టైమ్లెస్ గాడ్. అక్కడి నుండి ఒక టైం ముగిస్తున్నాడు. ఆ ముగింపొచ్చి 20లో 20లో. ముగిస్తుంది. ఆ తర్వాత టైమ్లెస్ వరల్డ్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని మనము ఇందులోనికి తీసుకురాలేం. ఆ యూనివర్సే వేరు, అందులో సంఘటనలు వేరు. ఎక్స్ట్రీమ్లీ అన్ని డిఫరెంట్. దాన్ని అర్థం చేసుకోవడమే వేరే ఇప్పుడు యాంగిల్‌లో ఉంది. ఈ యూనివర్స్ కొరకే ఈ శరీరం. మీరే యూనివర్స్ని దాటి మీరు ఇంకా కొంత పైకి వెళ్తున్నారనుకోండి, అట్మాస్ఫియర్కో లేక స్పేస్కి వెళ్తున్నారనుకోండి, మీ బాడీ లెవెల్ వేరే. అందువల్ల మీకు వేరే విధమైన డ్రెస్ ఇస్తున్నారు. అవును. అన్నీ కూడా చేస్తారు. ఆ మాదిరిగా అది దాటి మీరు హెవెన్కి వెళ్తున్నారు. అక్కడ వేరే బాడీ ఇవ్వబడుతుంది. ఇది మనము బిబిలికల్గా చెప్పాలనుకోండి, క్షయమైనది అక్షయతను ధరిస్తుంది. వేరొక స్ట్రక్చర్లోకి వెళ్తున్నానని చెప్పినప్పుడు ఈ రోజున్న సైన్స్ వాళ్ళు ఒప్పుకోదు. వారేమంటారంటే ఇవన్నీ మిథాలజీ, అటువంటివి లేవంటారు. మీరే స్పేస్కి వెళ్తున్నప్పుడు వేరొక డ్రెస్ మీదేసుకుంటున్నారు. ఎందుకు మీరు అలాగే వెళ్ళరా అంటే అక్కడొచ్చి ఆక్సిజన్ లేదు, ఆ ఆ అట్మాస్ఫియర్‌కి అట్మాస్ఫియర్కి మనం నా బాడీ సహకరించదు అని చెప్తున్నారు. మేమింకా కొంత పైకి వెళ్ళాలంటున్నాం. అప్పుడు ఈ బాడీ కూడా తగినటువంటిది కాదు, దానికి వేరే బాడీ అని చెప్తున్నాం. మీ లెవెల్లో ఒక సైన్స్ అయితే మరొకెత్తు నిజమైన జ్ఞానం అని చెప్తారు దీనికి పేరు. అది గొప్ప విషయం. సో 20వ అధ్యాయంలో చివరి భాగానికి వస్తున్నాం. ఈ వరల్డ్లో ఈ యూనివర్స్ యొక్క ఎండు గురించి అక్కడ చెప్పబడింది. అదే జడ్జిమెంట్, దాని గురించే మనం చూడబోతున్నాం.
ఈరోజు మనం అర్థం చేసుకునే విషయం గత నమోదులో మనం చాలా విషయాలు చూసాం. ఈరోజు మనం దాదాపు ఆ వార్ ముగించి వేరే సెగ్మెంట్‌లోకి ప్రవేశిస్తున్నాం. ఈరోజు మనం దీన్నెలా అర్థం చేసుకోవాలి? దీనికి ముందు ఇంకా కొన్ని విషయాలన్నీ ఉన్నాయి. అది మనము చెప్పి జడ్జిమెంట్ గురించి మాట్లాడితే బాగుంటుందనుకుంటాను. అదేంటంటే పోయినసారి దేని గురించి చూసామంటే వారు గురించి చూసాము. అవి చూసిన తర్వాత కొంతకాలము సాతాను కట్లు విప్పబడవలెను అని ఉంది. కొంచెం కాలం. కొంచెము కాలం. ఈ కొంచెము కాలం అన్నది బైబిల్లో ఏ విధంగా ఉన్నదో చూడాలి. బైబిల్ యొక్క లెక్క అనేది వేరొక లెక్కగానే ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక రోజుని ఒక సంవత్సరపు లెక్కలో చెప్తాడు యెహెజ్కేలు 8వ అధ్యాయంలో. అది ప్రాఫిటికల్ లెక్క. ఇప్పుడు బిబ్లికల్ లెక్కలో వచ్చి 7 దినాలను 7 సంవత్సరాలకు ఉపమానంగా చెప్తాడు. ఉదాహరణకు ఒక దినము 1000 సంవత్సరముల లెక్కలో ఉంటుంది పేతురులో. సో ఆ విధంగానూ చూడొచ్చు మీరు. ఇంకా కొంత దేవుడు కొన్ని చోట్లలో ఇది స్టార్టు ఇది ఎండ్ అని చెప్పడు, కాని దానికంటూ ఒక సమయం ఉంటుంది. ఉదాహరణకు తన యొక్క రాకడ మనం చెప్తాం, దానికి టైం లేదు, అనుకోనని గడియలో వస్తాడు. సో ఆరంభించింది మనకు తెలుసు. పరిశుద్ధాత్మ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కుమ్మరించబడినప్పటి నుండి యేసుక్రీస్తు సంఘాన్ని తీసుకెళ్లేంత వరకు ఇది ఒక కాలము, ఎంతకాలమని చెప్పబడలేదు, కానీ ఇది ఒక కాలం. బైబిల్ ప్రకారం యేసు చెప్తున్నాడు, మీరు మరి కొంతకాలం నన్ను చూడరు, మరింకా కొంతకాలంలో నన్ను చూతురు అని చెప్తాడు. చేస్తూనే ఉన్నారు. రెఫర్ చేస్తుంటాడు. ఇది కొంచెం కాలం, మరింకా కొంతకాలం ఉంది. అది ఎక్కడంటే ప్రకటన 17లో ఉంది. 9, 10, 11 వచనాల్లో 7 ఎంపరర్స్ గురించి మాట్లాడతాడు దేవుడు. డైనాసిటీస్ గురించి అందులో మాట్లాడుతూ 5 కూలిపోయారు, ఒకడున్నాడు, ఇంకొకడు రావలెను. దీని గురించి మనం మాట్లాడాం. అందులో 5 పడ్డారంటే 5 రాజ్యాలు పడిపోయాయి. కింగ్డమ్స్. ఆ ఈజిప్షియన్స్, అసిరియన్స్, బాబిలోనియన్, గ్రీకు, ఆ తర్వాత మేదియా, పెర్షియా 5 ముగిశాయి. ఆ తర్వాత ఒకడున్నాడు. అప్పుడు రాసేపుడు రోమ్ ఉండింది, ఇంకొకడు రావలెను. రావాలంటే 7th కింగ్డమ్ రావాలి. రిఫార్మ్డ్ రోమన్ ఎంపైర్ అని దానికి పేరు. తర్వాత 10 రాజ్యముల కూటమి ఏర్పడుతుంది. అతడు కొంచెము కాలము ఉండవలెను అని ఉంటుంది. ఆ కొంచెము కాలం అన్నది లెక్క చూసినట్లయితే 538 AD నుండి 1798 AD వరకును కొంచెము కాలము. అలా చూసినట్లయితే 1260 years వస్తుంది. సో ఈ కొంచెము కాలమునకైన సమాధానం మనకొచ్చి లేదు. సో సాతాను కొంచెము కాలము కట్లు విప్పబడాలి. సో ఆ వారి తర్వాత దేవుడు సాతాను కట్లు విప్పుతున్నాడు. అది ఎందుకన్నది మనం చూసాం. వాడెందుకు విప్పబడుతున్నాడు, సాతాను ఎందుకు రావాలి, ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఆ కొంచెము కాలం అన్నది జరుగుతుంది. ఇదే విధంగా ఉంటుంది. అయితే భూమి ఇంకా కొంచెం 1000 ఏండ్ల పరిపాలనలో కొంచెం బాగానే ఉంటుంది. ఎందుకంటే 1000 ఏండ్లు ప్రభువు పరిపాలిస్తున్నాడు కదా. ఆదాము ఎలాగ ఏదెనులో ఉండాడో, ఏదేను ఆ సమయంలో 3rd chapter వచ్చే ముందు వరకును, పండు తినక ముందు వరకు ఏదేను ఎలాగుండిందో అటువంటి లెవెల్లోనే దేవుడు భూమిని 1000 ఏండ్లు ఉంచుతాడు. మనుషుల యొక్క గుణాతిశయం అంతా మార్చబడి ఉంటుంది. ఆ పండు తినే కాలం వరకు ఉంటుంది కదా. అదేవిధంగా సాతాను కట్లు విప్పబడి జనాల్ని మోసం చేసే కాలం వస్తుంది. సో ఆ పీరియడ్లో భూమి కొంతకాలం ఎలాగుంటుందో మనకు తెలీదు, మోసంగా వెళ్తుంది. ఇదే మాదిరిగా ప్రజలందరూ ఆ గవర్నమెంట్కి అగెన్స్ట్గా లేచి అన్ని చేస్తున్నట్టుగా ఆ రోజు క్రైస్ట్కి అగెన్స్ట్గా లేచి అన్ని చేస్తారు. అది ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. అటు తర్వాత ఒక వార్. ఆ వార్లోనే సాతాను పట్టుకుని దేవుడు ఏం చేస్తున్నాడు, లోనేస్తాడు. ఆ కొంచెం కాలం ఎక్స్ప్లెయిన్ చేయలేదు లాస్ట్ టైం, అందుకే చెప్తున్నాం. సాతాను వేసిన తర్వాత అందరికీ జడ్జిమెంట్ ప్రారంభమవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన జడ్జిమెంట్. వాని కాలంలో జీవించినట్టుగా వానికి ఒక్కొక్కరికి ఒక్కో జడ్జిమెంటు ఉంటుంది. సో జడ్జిమెంట్ ఒక్కటే కదా, అందులోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతి అంటున్నారు. సో కామన్ కాదా? లేదు. ఇప్పుడు ఎట్లా అని అడిగితే వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు జీతం నా యొద్ద ఉన్నది కదా. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక్కో విధమైన కాలములుంటాయి. ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నాను. తోమ వచ్చి ఇక్కడ AD 52లో వచ్చాడు, ఇండియాకు వచ్చాడు. వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క విషయాలను తెలియజేస్తున్నాడు. అయితే క్రీస్తు మరణించింది మన లెక్క ప్రకారం చూసినట్టయితే ఉదాహరణకు AD 30 అనుకోండి. ఒక 22 years ఈ మధ్య కాలంలోనే ఆయన వచ్చాడు. ఇప్పుడు ఈ క్రైస్టు పునరుద్ధానమైనప్పుడు న్యూ టెస్టిమెంట్ ఆరంభమైంది, క్షమాపణ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మరణించిన వారందరూ ఈ కవనెంట్లోనికే వస్తారు. లోకం ఈ కవనెంట్లోకి వస్తుంది, ధర్మశాస్త్రం స్టాప్ అవుతుంది. అప్పుడు యేసును తెలియకుండా, అంటే తోమ యేసును గురించి చెప్తేనే తెలుస్తుంది. యేసును తెలియకుండా న్యూ కవనెంట్లో చనిపోయేవారికి ఏంటి? ఓకే. ఈనాడు కూడా అనేక గ్రామాలు ఉన్నాయి. యేసును తెలియని గ్రామాలు ఉన్నాయి, తెలియజేయని గ్రామాలు ఉన్నాయి. అక్కడ మరణించే వారికి న్యాయతీర్పన్నది ఎలా జరుగుతుంది? ఎందుకంటే యేసును గురించి చెప్తే నేను అంగీకరిస్తాను, రక్షించబడతాను, విమోచించబడతా, ఆయన రక్తము చేత కడగబడతా. నాకలా కాదే, నాకు చెప్పలేదే, నాకెటువంటి న్యాయతీర్పు? మరొకటి, జనులంతా విన్న తర్వాతే వస్తానని చెప్పారు కదా. అవును, అది ఒక గాస్పుల్ ఉంది, కాని ఆ గాస్పుల్ చెప్పబడిన స్థలం వేరే. ఆ రాజ్య సువార్త అని చెప్పబడుతుంది. అది దీనికైంది కాదు, అది మరొకదానికొస్తుంది. కాని ఇక్కడ మనం ఏం చెప్పదలిచామంటే, మీరు చెప్పినట్టుగా గాస్పుల్ తెలియజేస్తాడు దేవుడు. చెప్పకుండా దేవుడు వదలడు. అది ఆయన యొక్క మనకివ్వబడిన పని అది. బట్ దాని డైరెక్టర్ ఆయన పక్కాగా చేస్తాడు.
కానీ ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, యేసుని గూర్చి ఎరుగని గ్రామాల్లో జరిగే మరణాలు. నార్మల్గా మరణిస్తున్నారు కదా, వారికి న్యాయ తీర్పు వేరే విధంగా ఉంటుంది. ఇంకొకటి, నేను యేసును అంగీకరించి ఒక సాధారణ విశ్వాసిగా ఉండే పక్షాన పలు విషయాలు నాకు తెలియదు. అప్పుడే వచ్చాను. ఒకవేళ మరణిస్తే నేను అంగీకరించా, ఖచ్చితంగా పరలోకానికి వెళ్తా, మార్పు లేదు. పలు విషయాలు నాకు తెలీదు, నాలో కొరతలు ఉన్నాయి. అదొక కాన్సెప్ట్. ఒక సేవకునిగా ఉండి అనేకులకు బోధించి ఇటువంటి వారి న్యాయ తీర్పు ఎలాగుంటుంది? వారొచ్చి చెప్తున్నారు, నీ నామమున దయ్యములను వెలగొట్టితిమి గదా, ప్రవచనము చెప్పాం గదా, యేసు నేను ఎరగనని చెప్తున్నాడు. వెరీ హార్డ్ అయిన వర్డ్ అది. తెలీదన్నాడు. మీరు తెలీదు. దాని అర్థం ఏంటంటే, నా దృష్టిలో మీరు లేరనే అర్థం. నాకు మీరు తెలీదంటే అప్పుడు వీరి యొక్క న్యాయ తీర్పు ఎలాగుంటుంది? అవునా? సో, వాని క్రియ చొప్పున ప్రతివానికి చుటకు నా యొద్ద జీతమున్నది అని ఉంది. దీనికి అనేక బైబిల్ నుండి ఉదాహరణలు తీసుకోవచ్చు. ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీరికి వేరువేరుగా చెప్పే విధంగా ఉంటుంది. ఉదాహరణకు, యేసును తెలియకుండా చనిపోతున్నారు కదా, తెలియకుండా. వారికి న్యాయ తీర్పు ఏ విధంగా అంటే, వారికి మనస్సాక్షి అనేది ఉంటుంది. అది ప్రభువు ఇచ్చిందే. అంటే ఆ దేవుడిచ్చిన ఆత్మ ఒక దీపంగా ఉంది, ఇన్బిల్ట్. ఇది వచ్చి డీఫాల్ట్. అంటే ఎందుకు ఒక చిన్న బిడ్డ వచ్చి తాను చేసింది తప్పు అనుకుంటుంది. ఎవరు చెప్పివ్వలే తనకు తప్పని. ఒక చాక్లెట్ తీసుకుని తిని ఎవరు తీశారని అడిగితే నేను తీయలేదని ఎందుకు చెప్తుంది? అది తెలియకుండానే ఒక డిఫాల్ట్గా చెప్పడం చూశారా? అదేవిధంగా మనస్సాక్షి అనేది ఉంది. దానికే వీరు ద్రోహం చేసినట్లయితే యేసును తెలియని వారి మరణానికి ఇటువంటి కాన్సెప్ట్ ఉంటుందని చెప్తున్నాను. వారి మనస్సాక్షికి ఏ విధంగా ఉండి ఉండాలి? నిజాయితీగా ఉండాలి. ఒక దగ్గర పౌలు చెప్తున్నాడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులు కొందరును చెప్పుచున్నారు. పలు వేదాలలో యేసును గూర్చి చెప్పబడి ఉన్నవి, వారికే చెప్పబడ్డవి. మీరీ బైబిల్ చదవక్కర్లా, మీ వేదములను మీరు బాగా చదవండి. అందులోనే యేసును గూర్చి చెప్పబడిందని ఆయన చెప్తున్నాడు. సో, మీ వేదములలో మీకు ఎటువంటి న్యాయ తీర్పు ఇవ్వబడిందో దాని ఆధారంగా న్యాయ తీర్పు వస్తుంది. మీ వేదాల్లో చెప్పబడిందని మీరేం చేసి ఉండాలా? నిజాయితీగా ఉండాలి కదా. సరే, ఇది తెలీదు, నాకు తెలీదు. ఇప్పుడు మీరొచ్చి అమెరికాకెళ్తున్నారు, హఠాత్తుగా వారి లాకి వ్యతిరేకంగా ఒక పని చేస్తుంటారు. యూ మస్ట్ నో ద అమెరికన్ లా అని చెప్పేస్తాడు. అందులో ఎటువంటి మార్పు లేదు. చివరిగా మనం చెప్తాం, ఐఎమ్ న్యూ టు దిస్ ప్లేస్, ఐ డోంట్ నో ఎనీథింగ్. సరే, ఒక కనికరించే ఆఫీసర్ వస్తాడు. రైట్, ఓకే, డూ యూ నో అబౌట్ ద ఇండియన్ లా? ఇది ఇండియన్ లాలోనే ఉంది కదా, ఎందుకు ఇది ఫాలో చేయలేదు? నేను చెప్పేది, లైసెన్స్ అంతా వదిలేయండి. ఒక ఆల్కహాలో లేక మరి డ్రగ్గో తీసుకోకూడదని అన్ని లాల్లో ఉంది. అమెరికాలోనే తీసుకోకూడదని లేదు, ఇండియాలో కూడా తీసుకోకూడదు. ఆ లాకి వేరే, ఈ లాకి వేరే, ఇది వరల్డ్ వైడ్. నీలాలోనే ఉన్నప్పుడు నీవెందుకు చేశావు అని వారు అడుగుతారు కదా. సమీపంలో ఒక దగ్గరికి మేము వెళ్ళాము, కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెళ్ళేప్పుడు వేరే స్టేట్కి వెళ్ళిపోయాం. కారులో వెళ్ళేప్పుడు అక్కడ ఆపివేశారు అక్కడున్నటువంటి కావలివారు. మీరిక్కడ ఈ చోట క్రాస్ చేసి వచ్చారు అని చెప్పిన వెంటనే నాతో ఉన్నా ఆయన చెప్తున్నాడు, సీ వీఆర్ న్యూ టు దిస్ ప్లేస్, వీ డోంట్ నో అబౌట్ ద స్టేట్ లా అన్నాడు. వెంటనే ఆయన చెప్పాడు, దిస్ ఇస్ ఇండియన్ లా, ఏ స్టేట్కి వెళ్ళినా ఇలా చెల్లుతుందన్నాడు. సో ఆ విధంగానే చెప్తున్నాను, కొన్ని విషయాలు అన్ని వేదాల్లోనూ కామన్గా ఉంటుంది. మీరది ఫాలో చేస్తేనే మీరు పరలోకానికి వెళ్ళేందుకు అందులో యేసును గురించి చెప్పబడిందని పౌలు చెప్తున్నాడు, బైబిల్లో ఉంది. నేను చెప్పినటువంటి ఈ వాక్యమును వారు గైకొనలేదు, వారు వెళ్లి చేరిన దేశం యొక్క చట్టదిట్టమును వారు గైకొనలేదు. వీరికి ఎలా న్యాయం తీర్చుతుందని దేవుడు చెప్తున్నాడు. సో జడ్జిమెంట్ని దేవుడు పక్కాగా జరిగిస్తాడు, నీటిగా అందరికీ జరిగిస్తాడు. సో వారి క్రియకు తగిన ఫలితమే జడ్జిమెంట్గా ఉంటుంది. జడ్జిమెంట్ గురించి చాలా విషయాలు చెప్పారు. మనం వచనం ద్వారా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జడ్జిమెంట్లో డిఫరెన్స్ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ జడ్జిమెంట్ ఇస్తున్నాడు దేవుడు. జడ్జిమెంట్ ఇచ్చేప్పుడు ఏ ఏ కార్యాల గురించి ఇక్కడ చెప్తున్నాడంటే 21వ అధ్యాయంలో అది ఉంటుంది. కానీ ఇక్కడ నేను చెప్తున్నాను, క్రొత్త ఆకాశం అనేది ఉంది, క్రొత్త భూమి అనేది ఉంది, నూతన యెరూషలేము అనేది ఉంది, పరలోకం అనేది ఉంది. ఇన్ని స్థలాలున్నాయి. ఇన్ని స్థలాలకు జనులు ఉన్నారు. ఇన్ని స్థలాలకు ఒక్కొక్క విధమైన జనాలు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఆదాము నుండి అబ్రహాం వరకు, నోవహ్ కాలం వరకు చూసినట్లయితే అది ఒక మనస్సాక్షి కాలము. అప్పుడు వారికి వేదము లేదు, పాస్టర్స్ లేరు, చర్చ్ లేదు, ఏది కూడానూ లేదు. వారి మనస్సాక్షికి తగినట్టుగా వారు నిజాయితీగా ఉండాలి. చెప్పాలంటే వారికి బైబిల్ ఇంకా రాయబడలేదు, ఏదీ లేదు, రాసే పద్ధతే లేదు. రాయడమన్నది మీరు చూసినట్లయితే సుమేరియన్ సివిలైజేషన్లో వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఔరబీ అనే రాజు కాలం నుండి అది జరుగుతూ ఉంది. మోషేకి కొంతకాలం ముందు ఉన్నవారు, ఒక 200 years ముందు ఉన్నటువంటి వారు. ఆ తర్వాతే మోషే వస్తున్నాడు. మోషే కాలంలో పదరూపం అన్నది వచ్చింది. అందువల్ల మోషే చేత రాయించాడు దేవుడు. ఎందుకంటే రాత అన్నది ఉంది, అంతవరకు మాటే ఉంది. అంతకుముందు పిక్టోరియల్ అంటారు, ఒక మాదిరిగా బొమ్మ గీసేదిగా ఉండింది.
చిత్ర రూపం అనేది చెప్తారు. సో ఆ ఆదాము నుండి అబ్రహాం వరకు మనస్సాక్షి కాలం. అందువల్ల దేవుడు మిమ్మల్ని అడుగుతుంటాడు, నీ సహోదరుని నువ్వు చంపావా? నీవా ఫలమును తిన్నావా? వీరందరికీ జడ్జిమెంట్ ఈ విధంగానే. అవును తిన్నాను అంటే ముగిసిందే, ఒప్పుకున్నాడని అర్థం, మంచివాడయ్యాడు, వానికి తగిన ఫలముంటోంది. అతనొప్పుకోలేదు, నీవిచ్చిన స్త్రీ తినమని చెప్పినట్టుగా చెప్తున్నాడు. సో ఆమెనడుగుతున్నాడు, నీవు తిన్నావా అని చెప్పి. వెంటనే ఆమె చెప్తుంది, సర్పము నన్ను మోసగించింది అని చెప్తుంది. సో వీరెవరు కూడా వీరి తప్పును ఏం చేయలేదు, ఒప్పుకోలేదు. అప్పుడు మనస్సాక్షికి తెలుస్తుంది, కాని వీరు ఆ మనస్సాక్షికి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కయీన్ అడుగుతున్నారు, నీ సహోదరుడెక్కడా? తెలియకుండా అడుగుతున్నాడు, బాగా తెలుసు. అతను నేను కావలివాడినా? యామ్ ఐ ద గార్డియన్ ఫర్ హిమ్ అని అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? అతనికి తెలుసు చంపింది, కాని చెప్పలేదు. సో ఆ కాలమంతా కూడా మనస్సాక్షి ప్రకారంగా న్యాయ తీర్పు. ఈ యొక్క ఫస్ట్ మనస్సాక్షి కాలమని చెప్తారు, అదొక దాదాపుగా 2000 years అక్కడే ఇంత ఫాల్ట్ ఫాల్ట్ అయింది. సో ఇప్పుడు దేవుడేం చేస్తున్నాడు? మనస్సాక్షికి నీవు లొంగలేదు, సో బయట లా పెడుతున్నాను. అది ధర్మశాస్త్రం. అది పోయినసారి కూడా చెప్పాం. నువ్వొచ్చి నార్మల్గానే ఒక విషయానికి ఏం చేయాలి? ఒబే ఒబే కావాలి. నువ్వు చేయలేదు, లావేసి నేను ఒబే చేపిస్తా. ఇదే విషయం. ఆ విధంగా అలాగన నీవు లోబడతావా, లేకపోతే నీకు ఫైన్ అని వానికి చెప్పడం జరుగుతుంది. అది వచ్చి ధర్మశాస్త్ర కాలం. ఈ ధర్మశాస్త్ర కాలము ఏంటని అడిగితే, ధర్మశాస్త్రాన్ని నీవు ఫాలో చేయాలి. అది చెప్పింది ఏం చేయాలి? ఫాలో చేయాలి. దాని వైఖరి ఏంటంటే, దాని వెనుకున్న కారణమే అది. ఒకటి, దేవునితో బ్లడ్ రిలేషన్, అదొక బ్లడ్ కవనెంట్, మన శరీరంలో జరిగించేది. రెండవది వచ్చి, నా కొరకు ఒక ప్రాణం అల్లాడుతున్నప్పుడు, నేను 1 సంవత్సరముగా పెంచిన నా గొర్రె నా ఇంటిలో పెరిగేటువంటిది, అది నా కంటికి ముందుగా నా కొరకే అల్లాడుతూ ఉన్నప్పుడు నా మనసాక్షిలో ఏం కలుగుతుంది? ఒక బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగేప్పుడు, అయ్యో నేను పెంచిన గొర్రె, నా ఇంటిలో ఉన్న గొర్రె, నా ఇంటిలో ఉన్న ఒక పక్షి నా కొరకే మరణిస్తుందే, విలవిలలాడుతుందే అనేటువంటి ఒక థాట్ రావడానికే దేవుడు ఉంచాడు. ఇది ఒక పీరియడ్లో ఏమైందంటే, పాపము చేసినందుకు గొర్రె ఇవ్వడానికి బదులుగా గొర్రె ఉంది, పాపం చేయొచ్చన్న తెగింపుకొచ్చారు. కాన్సెప్టే రివర్స్ అయింది. రిజర్వ్లో వచ్చి వస్తువుని కొనిపెట్టుకున్నాడు. ఉదాహరణకు, వచ్చే సంవత్సరం మార్చిలో పస్కా పండుగ వస్తుంది, 1 సంవత్సరం పాపం చేయొచ్చు, గొర్రె ఉందా? పాపం చేయొచ్చు. అంతకంటే మరీ ఘోరంగా ఏమైందంటే, ఈ గొర్రెలని తీసుకెళ్లి ఒకని దగ్గర ఇస్తున్నాడు అడ్వాన్స్గా. ఇది భద్రంగా మేపి నాకొంచు, ఎందుకంటే దోషము కలంకము లేనిదిగా ఉండాలి, నువ్వు నాకు మేపివ్వు, కరెక్ట్గా ఆ రోజు అది తీసుకొచ్చాయి, అక్కడ బలివచ్చు. అప్పుడు ఆ గొర్రెపైన ఎటువంటి ప్రేమ ఉంటుంది? అందుకనే సౌలునొద్ద దేవుడు చెప్తున్నాడు, నేను అడిగానా అని. బలి అర్పణ కంటే దేవుడు చెప్తున్నాడు, విధేయత ఉత్తమము గదా. బలి ఇచ్చినట్లయితే అంతా ముగిసిపోతుందా? చూడండి, సౌలుకి ఏ రూట్లో రాంగ్గా మారిందో చూడండి. అదే మనస్సాక్షి కఠినమైపోయింది. మనస్సాక్షి అందుకే కఠినమైపోయింది. మలాకీలో దేవుడు చెప్తాడు, మీ పండుగలలో మీరర్పించిన పశువుల పేడ వేతును, మీరర్పించే బలులు, మీ అర్పణలు నాకు అవసరం లేదు, నాకు కావలసింది మీరే. మీరొచ్చి మిమ్మల్ని కాపాడటానికే ఈ ఆఫరింగ్, ఇటువంటివి కాన్సెప్టే నేను తీసుకొచ్చాను. ఫైనొచ్చి నేనెందుకు పెట్టానంటే, నువ్వు పాపం చేయకూడదు, స్టాప్ లైన్ దాటకూడదని పెట్టాను. నువ్వేం చేస్తున్నావు? ఒకరిని ఎక్కించి దింపి ప్లాట్ఫామ్ మీద అక్కడున్నవారికి డబ్బిచ్చేస్తున్నావు. ఎందుకంటే నీ దగ్గర డబ్బుంటే ధైర్యంగా చేయొచ్చన్న తీర్మానానికి వచ్చావు. ఇప్పుడు సాధారణంగా ఒక మాటను చెప్తారు, ఆయనకేంటంటే డబ్బుంది, బయటకు వచ్చేస్తాడు. అంటే ఏంటర్థం? దండనకు భయపడని ఒక సిచ్యువేషన్ వచ్చింది కదా, ఆ విధంగానే ధర్మశాస్త్రం మారిపోయి ఉంది. చాలా రిస్క్ అయిన అలా ఒక 2000 సంవత్సరాలు గతించింది. ఇప్పుడు దేవుడేం చేస్తున్నాడు? సరే, దీనంతటి యొక్క వైఖరి మనిషిని కాపాడటం, నేనే దానికి బలి అవుతాను. ఇందులోనైనా మీరు మార్పు చెందుతారని చూద్దాం. ఎందుకంటే ఒక క్రియేటరే మన కోసం ఒక కార్యాన్ని చేస్తున్నాడనుకోండి. అంటే తండ్రి తన కుమారుని వీధిలో కొట్టేస్తాడు. అయితే తన ఎదుట తన తండ్రిని తిడితే, లేక తను కొడితే అది ఒప్పుకోడు, అతడది వదులుకోడు. ఎందుకు నా డాడీని అలాగన్నావు అని చెప్పి. సో అటువంటి కాన్సెప్టే ఇది. నా తండ్రి నాకోసమంటూ బలి అయ్యాడు, అది నేను చేసిన పాపానికి నా తండ్రి వేలాడుతున్నాడు అని చెప్తున్నప్పుడు, మీరొక తప్పు చేసి పోలీసువారు తండ్రిని తీసుకెళ్తే మన మనసు ఎలాగ బాధపడుతుంది? అంతకంటే గొప్ప స్థితి ఇది. డీఫాల్ట్గా నా ఆత్మకు హక్కుదారుడాయన. నా ఆత్మ కొట్టుకుంటుంది, చూస్తే ఆటోమేటిక్గా కొట్టుకుంటుంది ఆ ఆత్మకు. ఇది ఇప్పుడు వెళుతూనే ఉంది, 2000 సంవత్సరాలుగా వెళుతూ ఉంది. సో ఇప్పుడు వీరందరూ ఇందులో అన్నిటిలోనూ ఒక స్థలములో మనస్సాక్షిలో కఠినమైపోతారు. ఏది కూడా వర్కౌట్ అవదు. అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలఘట్టంలో ఉన్నవారికి ఒక్కొక్క జడ్జిమెంట్. మనసాక్షి కాలంలో ఉన్నవారికి ఒక జడ్జిమెంట్, ధర్మశాస్త్ర కాలం,
మన ఈ అందుకనే పరలోకంలో డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయా అంటున్నారు. లెవెల్స్ అని చెప్పడం లేదు. ఆ లెవెల్ అని చెప్పొచ్చు ఆ పదానికి, కానీ దానికి బదులుగా ప్రత్యక్షపు గుడారం. పోయినసారి కూడా మీరు చెప్పారు, ఎంత అవును. పర్ఫెక్ట్ వర్డ్ అది. ప్రత్యక్షపు గుడారంలో మోస్ట్ హోలీ ప్లేస్ అనేది ఉంది. హోలీ ప్లేస్ ఉంది, మరి ఆల్టర్ కూడా ఉంది. ఈ హోలీ మరి మోస్ట్ హోలీ ప్లేసే పరలోకం మోడల్ అనుకోండి. ఎందుకు ఒకరు ఎలాగలుగుతున్నారు, మరొకడు ఎలా లేకపోతున్నాడు? మరిక్కడ ఆల్టర్ దగ్గర ఏం చేస్తున్నాడో అదే లోనికి ప్రవేశమిస్తుంది. భూమిలో ఏది చేస్తున్నామో అది హెవెన్లో కూడా. ఏ లెవెల్కి మనం పెడుతున్నాము? దేవుడు పక్షపాతం లేనివాడు. అశ్విను జగను ఒకే స్థలములో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అర్థమైంది. జగన్ యొక్క క్రియ, అశ్విని యొక్క క్రియ వేరవుతున్నప్పుడు, ఇద్దరి యొక్క యాటిట్యూడ్స్ లేక క్రియ వేరవుతున్నప్పుడు వారు వేవేరు స్థలాలకు పంపించబడతారు. అంతే వ్యత్యాసం. దేవుడు పంపల. ఆ డిజైన్ ఆ విధంగా ఉంది. అయితే దేవుడు ఫేర్గానే దేవుడు ఉన్నాడు. ఫేర్గా ఉన్నాడు. అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. సో అదే వచ్చి అక్కడ చెప్పబడుతున్నటువంటి ఒక విషయం. సో ఇప్పుడు మనసాక్షి కాలంలో ఉన్న వారికి ఒక స్థలం, న్యాయ తీర్పులో వారు క్రొత్త ఆకాశం, కొత్త భూమి, నూతన యెరూషలేం. ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నవారికి నూతన యెరూషలేమని వాక్యము తేటగా ఉంది. ఎక్కడా అని అడిగినట్లయితే హెబ్రీయులు 11లో వాక్యములో చెప్పబడింది. మరి 3వ వచనం నుండి 32వ వచనం వరకు. ఈకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వీరందరూ వేచి ఉన్నారు. ఎందుకు వేచి ఉన్నారంటే పునాదుల పట్టణాని కొరకై వేచి ఉన్నారు. ఏది పునాదిగల పట్టణమంటే నూతన యెరూషలేమే పునాదిగల పట్టణము. దీని గురించి మనం వెనక చూద్దాము. సో వారికి న్యూ జెరూసలేం అనేటువంటిది వారికొకందులకు కన్ఫర్మ్ అయ్యింది. మీకు నాకు ఈ కాలఘట్టంలో ఉన్నవారికి మనకు దేవుడు అనుగ్రహించేది పరలోకమే. మనకు హెవెన్ అనే చెప్పి ఉన్నాడు దేవుడు. మనకి న్యూ జెరూసలేం అని చెప్పబడలేదు, మనకి చెప్పబడింది హెవెన్. అనేకసార్లు న్యూ జెరూసలేం హెవెన్ని కన్ఫ్యూజ్ చేసుకుంటుంటారు. ఎందుకంటే న్యూ జెరూసలేం యొక్క మోడల్, నమూనా ఇవ్వబడింది. దాని యొక్క వీధులే బంగారంతో ఉంటాయని చెప్పి అనేకులు హెవెన్ యొక్క రోడ్ గోల్డ్లో ఉంటదంటారు. ఎందుకంటే న్యూ జెరూసలేంని హెవెన్ని ఎలాగనుకుంటున్నారంటే మిక్స్ చేస్తున్నారు. సో హెవెన్ అనేది ఎలాగుంటుంది అనేది చెప్పబడనే లేదు. హెవెన్ యొక్క ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఏముందంటే అక్కడొక సింహాసనం ఉంది. అదే టాబెర్నకల్ యొక్క కాన్సెప్ట్ ఉంటుంది, ప్రతిరూపం ఉంటుంది. టాబెర్నకలే మోడల్. అదే దేవుడు చెప్తాడు, కొండపైన నీకు చూపించిన మాదిరిగా క్రింద కట్టడానికి హెచ్చరికగా ఉండుమని మోషేతో చెప్తాడు. సో హెవెన్ యొక్క మోడలే టాబెర్నకల్. సో అప్పుడు ఆ టాబెర్నకల్లో వచ్చి ఆ సింహాసనం, మోస్ట్ హోలీ ప్లేస్ అనేది ఒకటుంది. దాని ప్రక్కన ఒక సమూహం ఉంది. దాని తర్వాత గాజు సముద్రం ఉంది. అక్కడొక సమూహం ఉంది. మన యొక్క ప్లేస్ హెవెనే. వీఆర్ ప్రామిస్డ్ టు గో టు హెవెన్ ఓన్లీ. అండ్ ద న్యూ టెస్టిమెంట్ చర్చ్ హెవెన్కి వెళ్లడానికే ఇన్ని శ్రమలు అనుభవించి ఇన్ని కార్యాలు చెప్పబడుతున్నాయి. తర్వాత ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి లాని ఫాలో చేసే, ధర్మశాస్త్రాన్ని ఫాలో చేసే వారందరూ న్యూ జెరూసలేంకి వెళ్తారనేది నేరుగా వాక్యములో ఉంది. మరొక 2 సమూహాలుంటాయి, నేను మీకు చెప్పుంటాను. హతసాక్షులుగా మరణించే ఒక కూటం, మార్టైర్స్. వీరికొక స్థలం, అది మాక్సిమం పరిపాలించారని ఉంటుంది. క్రొత్త ఆకాశంలోనే పరిపాలించే వారి గురించి చెప్పబడింది. సో వారే పరిపాలించేవారిగా ఉన్నారు. మేబీ వారికి క్రొత్త ఆకాశం. అటువంటి హతసాక్షులైన వారికి ఆ స్థలం. చివరిగా 1,44,000 మంది ఉన్నారు గదా, కాపాడబడుతున్నారు భూమిలో. ఆ 12 ట్రైబ్స్ నుండి వారు సక్సెస్ అయ్యేవారు. ఈ 1000 ఏండ్లు ముగిసేప్పుడు వారు శరీరంతోనే ఉంటారు. వారింకా స్పిరిట్ ఫామ్లోనికి వెళ్లలేదు. అలా శరీరంలో ఉన్నవారికి కొత్త భూమి ఇవ్వబడుతుంది. ఇటువంటి ఒక అవగాహన 4 విధాలైన న్యాయతీర్పు ఉందని చెప్పి, ఇదే విధంగా ఆ నరకములోనూ 4 విషయాలు చెప్పబడ్డాయి. అంటే అందులో ఒకటి పాతాళము, ఇంకొకటి అంధకారము, ఇంకొకటి అగాధము, ఇంకొకటి నరకము. అనేక మందికి నరకమంటే ఒక కాన్సెప్టే అనుకుంటున్నారు. నరకమన్నది లేక్ ఆఫ్ ఫైర్, అగ్ని గంధకమని మనం చెప్తాం. అదే ఉన్నటువంటిది. అయితే అగాధముంది, బాటమ్లెస్ పిట్ అని ఒకటి చెప్పబడుతుంది. రెవల్యూషన్ 17లో ఉంటుంది. ఇంకొకటి పాతాళమనేది ఉంటుంది, పై పాతాళమనేది. చివరిగా చూస్తే అంధకారం. ఇది ఏంటని అడిగితే దయ్యముల కొరకు సిద్ధపరచబడింది. అయితే చివరికి నరకానికి వెళ్లేవారిలో వీరందరినీ సమకూర్చి అందరూ నరకానికి త్రోయబట్టం 14వ వచనం చూడొచ్చు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణం అని చెప్పబడుతుంది. సో ఫైనలీ వీరందరూ ఎక్కడికెళ్తున్నారంటే నరకానికి వెళ్ళిపోతున్నారు, ఈ న్యాయ తీర్పుకైన వారు. బట్ ఈ యొక్క వీరే క్రొత్తాకాశం, క్రొత్తభూమి, నూతన యెరూషలేం, పరలోకం, ఈ విధమైన వివరణే మనందరికీ ఇవ్వబడ్డాయి. జయించువారికి మాత్రమే ఇటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇందులో మనుషులు కూడా న్యాయం తీర్చబడుతున్నారు. దేవునిని తెలుసుకొనని వారికి, ఇటువంటి కాన్సెప్ట్లో ఉన్నవారికి న్యాయ తీర్పులో దేవుడొచ్చి కనికరము తీర్పును మించి అతిశయపడును అని ఉంటుంది. అక్కడ దేవుడేం చేస్తాడన్నది అక్కడ ఆయనకే తెలుసు.
ఇవన్నీ కూడా న్యాయ తీర్పును గురించి ఇవ్వబడినటువంటి వాక్యములు. అయితే ఎవరిని న్యాయం తీరుస్తాడు? ఈయన వెళ్తాడు, ఈయన వెళ్ళడు అనేటువంటి న్యాయం తీర్చే అధికారం మన దగ్గర లేదు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అప్పుడు ఎవరిని న్యాయం తీరుస్తాడు, ఎలా తీరుస్తాడు, వీరందరూ నరకానికెళ్తారు, వీరు పరలోకానికెళ్తారు అనేటువంటి న్యాయం తీర్చేటువంటి అధికారం మన దగ్గర లేదు. ఇవన్నీ ఎందుకు చూస్తున్నామంటే మన కోసం చూస్తున్నాం. వాక్యం చెప్తుంది, మనలను మనం పరీక్షించుకొనిన ఎడల న్యాయం తీర్చబడము. మన కోసమే ఇవన్నీ కూడా. అశ్విని ఏ విధంగా వెళ్తాడా లేదా అని ఆ విచారం ఎవరికి లేదు, జగన్కు ఉండకూడదు. గాడొచ్చి కంప్యూటర్ కాదు. ఈ యొక్క అర్థము అవగాహన వరకు దేవుడు కంప్యూటర్ కాదు. మీకు ఆయన కొన్ని ఫార్ములా ఇచ్చాడు, కొన్ని లా ఇచ్చాడు, కొన్ని కార్యాలు చేయమని చెప్పాడు. చేయగలిగిన స్థితి ఉండి మీరు చేయలేకపోతేనే దేవుడొచ్చి అటువంటి కార్యాన్ని ఎదురుచూస్తున్నాడు. అది చెప్పి చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారనుకోండి, దేవుడు వెంటనే నువ్వు చేయలేదు అంతే, వేరే మాట మాట్లాడకు అని చెప్పడం లేదు. సిలువలో దొంగ ఉన్నాడు, దేవుణ్ణి అంగీకరిస్తున్నాడు లాస్ట్ మినిట్లో. ఇప్పుడు యాస్పర్లా అతను బాప్టిజం తీసుకోవాలి, యాస్పర్లా అతను పరిశుద్ధాత్మ అభిషేకం తీసుకోవాలి. అదేలాగన చర్చిలో ఏ విధంగా ఉండాలి, అతను మెంబర్ అయి ఉండాలి, చందా కట్టాలి, అన్నీ చేసుండాలి, ఒక మినిస్ట్రీ చేసుండాలి. ఇవన్నీ చేస్తేనే పరలోకానికి వెళ్ళాలని చెప్పి లాలో ఉంది. బట్ దేవుడు చెప్తున్నాడు, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఇప్పుడు ఈయనకి ఒక ఎక్సెంప్షన్లో లోనికి వెళ్ళి నోటు వేసి లోనికి తీసుకెళ్ళిపోయాడు. దీనినే మీరు ఒక అడ్వాంటేజ్గా పెట్టుకుని, ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ టు టేక్ ద బ్యాప్టిజం, బట్ మీరు తీసుకోలా. ఎందుకు తీలా? దొంగ తీసుకోలేదు కదా, ఛాన్సెస్ ఉన్నాయి కదా. అప్పుడు నేను కూడా ఆ ఛాన్స్లో వెళ్ళాలంటే దేవుడు ఇక్కడే న్యాయ తీర్పు నాకు వస్తున్నాడు. అతనికి కుదరలా, అతను చేయలేదు, అది నేను చూసుకుంటా. నీకు కుదురుతుంది, నీవు చెయ్యి. అతని నువ్వు ఏం చేయొద్దు, ఫార్ములాగా పెట్టుకోవద్దు. కంపేర్ చేసి మనం వెళ్ళడం బైబిల్ ఏం చెప్తుందో అలా అంతే. చేయాలి. నాకు కంపారిజన్ అన్నది భూమిలో లేదు. అలాగే నేను కంపేర్ చేసుకోవాలంటే ఎవరితో? దేవునితో కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయనే దానికి మూలం. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులైనడై మీరు నన్ను రోల్ మోడల్గా ఉంచుకోండి. ఈ మినిస్ట్రీని వచ్చి దేవుని కృప వల్ల నేను 19th ఇయర్లో నడుస్తున్నాను. నేను చూసినంతవరకు, ఒకందులకు నేను చూసినంతవరకు నాకు కలిగిన అనుభవంలో చెప్తున్నాను, అన్ని డినామినేషన్స్లోనూ ప్రభువుకు కావలసిన వారు ఉన్నారు. అన్ని డినామినేషన్స్లోనూ ప్రభువుకు నమ్మకమైన వారు ఉన్నారు. మీరు నేను డినామినేషన్ పెట్టుకుని ఏం చేయలేము. ఒక డిపార్ట్మెంట్లో ఒకరు తప్పు చేసినందుకు జనులు ఓవరాల్గా ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? అది ఒక మోసమైన డిపార్ట్మెంట్ అండి అని చెప్తారు. మనం ఓవరాల్గా ఏది కూడా డిసైడ్ చేయలేం. ప్రభువు ఒక్కొక్కరిని చూస్తున్నాడు. అదే చెప్తున్నాను, ఈ డినామినేషన్లో ఉన్నవారందరూ పరలోకానికి వెళ్తారు, ఈ డినామినేషన్లో ఉన్నవారు పరలోకానికి వెళ్లరు అని చెప్పలేం. అందరూ వెళతారనే డినామినేషన్లో కొందరు వెళ్ళలేని స్థితి కూడా ఉంటుంది. అందరూ వెళ్లరని చెప్పేటువంటి డినామినేషన్లో కొందరు వెళ్లడానికి అవకాశాలున్నాయి. అంతకన్నా ముఖ్యమైనది మనం వెళతామా అనేది. నేనెప్పుడు 3 కార్యాలు చెప్తుంటాను, అది ఫైనల్గా చెప్పి ముగించుదాం. 3 సర్ప్రైజులు హెవెన్కి వెళ్తే ఉంటుంది. అందరికీ ఆ సర్ప్రైజ్ ఉంటుంది. ఒకటి, మీరెవరెవరు రారనుకుంటారో వారందరూ కూడా అక్కడ వచ్చి ఉంటారు. సర్ప్రైజ్ అయిపోతారు, మీరొచ్చేశారా అనేటువంటిది. రెండవది, మీరెవరెవరైతే వస్తారనుకుంటారో వారందరూ అక్కడికి రారు. 2. మూడవది, మనమక్కడుంటాం. అదే ఉన్నంతలో ఎంతో గొప్ప సర్ప్రైజ్, హే నేనే వచ్చేశాను పరలోకానికి అనేది. సో ఈ 3 సర్ప్రైజ్ వచ్చి హెవెన్లో ఉండే అవకాశాలున్నాయి. చాలా డీటెయిల్స్ చూసాం. తర్వాత నమోదులో మనం ఇంకా ఏం చేయాలి? 21st చాప్టర్ యొక్క స్టార్టింగ్లోనే ఈ నూతన యెరూషలేము గురించి చెప్పబడింది. ఈ నూతన యెరూషలేము అనేది ఎలా ఈ 6000 సంవత్సరాలు బైబిల్ యొక్క కాన్సెప్టో, అలాగే నూతన యెరూషలేము 6000 సంవత్సరాల కాన్సెప్ట్. మనం దాని గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ దానిలో చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈసారి మరో ఆసక్తికరమైన